హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రణబ్ ముఖర్జీ గురించి 10 వాక్యాలు అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటిది, ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ 11, 1935న మిరాటి, పశ్చిమ బెంగాల్లో జన్మించాడు. రెండవది, ఇందిరాగాంధీ కాలంలో ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. మూడవది, ప్రణబ్ ముఖర్జీ 1973లో తొలిసారిగా కేంద్రంలో మంత్రి పదవి పొందారు. నాలుగవది, పివి నరసింహారావు కాలంలో 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా నియమించబడ్డాడు. ఐదవది, ప్రణబ్ ముఖర్జీ 2012-2017 కాలంలో 13వ భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఆరవది, ఇతను 2008లో పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. ఏడవది, 2019లో భారతరత్న పురస్కారం పొందారు. ఎనిమిదవది, ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠా ముఖర్జీ కథక్ నృత్యకారిణి మరియు రాజకీయ నాయకురాలు. తొమ్మిదవది, ప్రణబ్ ముఖర్జీ 2013లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ గౌరవ పురస్కారం పొందారు. పదవది, ప్రణబ్ ముఖర్జీ 2020 ఆగస్టు 31న న్యూఢిల్లీలో మరణించారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.